ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే 2 + 3 = 5 అండ్ 2 × 3 = 6. ఇది మన కాన్సెప్ట్. అంటే 2 + 3 = 5 అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. అసలు 2 + 3 = 5 అని ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? అలాగే 2 × 3 6 కూడా అలాగే. 2 × 3 = 6 కూడా అలాగే. అయితే అసలు ఇది రూలా, లేకపోతే ఏమైనా రీజన్ ఉందా, దీని వెనక ఏమన్నా రీజన్ ఉందా అనేది గురించి ఈ వీడియోలో పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ గురించి మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఇస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అసలు దీని వెనక ఉన్న మల్టిప్లికేషన్, అడిషన్ ఉన్న ఆ షార్ట్ కట్, ఆ ట్రిక్ ఏంటి అనేది క్లియర్గా మీకు అర్థం. ఓకే, లెట్స్ వి స్టార్ట్. టూ ప్లస్ 3 = 5 ఎలా అయిందంటే, సో ఐ హ్యావ్ 2 యాపిల్స్. ఓకే, నా దగ్గర 2 యాపిల్స్ ఉన్నాయి. 2 యాపిల్స్. ఓకే, అండ్ నాకు ఇప్పుడు ఏంటి, ఐ హ్యావ్ నీడ్ 3 more యాపిల్స్. నాకు ఇంకొక 3 యాపిల్స్ కావాలి. 3 యాపిల్స్ కావాలి అంటే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? అడిషన్ అంటే ఏంటి అంటే, ప్లస్ అంటే జాయిన్ చేసుకుంటాం, కలుపుతున్నాం. అంటే ఇక్కడ 2 యాపిల్స్, 1 2, ఇక్కడ 3 more యాపిల్స్, అంటే కంటిన్యూషన్ గా 3 4 5. సో టోటల్ నెంబర్ ఎంత అయింది? 5. అలా 2 + 3 = 5 అయింది. ఓకే, ఇది అంటే ఇక్కడ అడిషన్ అంటే ఏంటి? అడిషన్ అంటే జాయినింగ్, కలుపుకోవడం, జాయినింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ మల్టిప్లికేషన్. 2 × 3 6 ఎలా అయింది అంటే, ఇక్కడ ఐ హ్యావ్ 2 బాక్సెస్. సో ఫస్ట్ బాక్స్ లో నా దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి. ఫస్ట్ బాక్స్ లో 3 చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ సెకండ్ బాక్స్ లో ఇంకొక 3 చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే, సో టోటల్ 3 + 3 ఏమైంది? 6 అయింది. అంటే 2 బాక్సెస్, 1 బాక్స్ లో 3 చాక్లెట్స్ ఉన్నాయి, 2 బాక్స్, సెకండ్ బాక్స్ లో 3 చాక్లెట్స్. సో టోటల్ 3 + 3 6 అయింది. అలా మనము 2 × 3 అంటే 2 బాక్సెస్ లో ఒక్కొక్క బాక్స్ లో 3 ఉన్నాయి. సో అందువల్ల దీన్ని 3 + 3 అంటే 6, 2 3 6 అయింది. అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే ఎలా చేస్తామంటే, మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ అడిషన్. అంటే ఈ 3ని 2 టైమ్స్ యాడ్ చేస్తాం, 3 + 3. ఓకే, అలా 6 వచ్చింది. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.